హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లక్కీ అండ్ శ్రీ. ఈరోజు మన వీడియోలో సంక్రాంతి స్పెషల్గా మనుబోలు చేస్తున్నాము, అదేనండి మురుకులు. సో ఈ మనుబోలు చేయడానికి నేను ఫస్ట్ కేజీ బియ్యం తీసుకొని వేయించుకుంటున్నాను. నేనైతే ఇక్కడ నార్మల్ స్టోర్ బియ్యమే తీసేసుకున్నాను. ఈ 1 కేజీ బియ్యంని నేను ఒక 2-3 టైమ్స్గా వేయించుకున్నాను. అప్పుడైతే బియ్యం అంతా బాగా వేగుతాయని. ఈ వేయించుకోవడం మొత్తం కూడా లో ఫ్లేమ్లోనే వేయిస్తున్నాను. సో అప్పుడు బియ్యం లోపల నుంచి బాగా వేగుతుంది. బియ్యం బాగా వేగిపోయిన తర్వాత ఒక పళ్ళెంలోకి ట్రాన్స్ఫర్ చేసుకొని చల్లార్చుకోవాలి. అలానే కేజీ బియ్యంకి 1/2 కేజీ మినప్పప్పు తీసుకొని ఆ మినప్పప్పును కూడా వేయిస్తున్నాను. మినప్పప్పు అయితే మనకి బాగా వేగిన తర్వాత మంచి సున్నుండలు ఫ్రేగ్రెన్స్ వస్తుంది. అలా వచ్చేంత వరకు బాగా లో ఫ్లేమ్లో వేయించుకోవాలి. ఈ బియ్యం అయినా మినప్పప్పు అయినా సగ్గు బియ్యం అయినా అన్నీ నూనె లేకుండా డ్రై రోస్ట్ చేస్తున్నాను. సో మీరు నూనె వేసేస్తారేమో, నూనె వేయకూడదు, ఇవన్నీ డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఈ మినప్పప్పు కూడా బాగా వేగిన తర్వాత ఇందాక బియ్యం వేసుకున్న పళ్ళెంలోనే వేసేసుకొని రెండింటిని కలిపి మనం చల్లార్చుకోవాలి. ఆ తర్వాత సగ్గు బియ్యం కూడా వేయించుకోవాలి. వీటి కొలతలు మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నాను. కేజీ బియ్యంకి 1/2 కేజీ మినప్పప్పు, అలానే 100 గ్రాములు సగ్గు బియ్యం తీసుకున్నాను. ఈ సగ్గు బియ్యం కూడా మనం డ్రై రోస్ట్ చేసుకోవాలి. సగ్గు బియ్యం బాగా వేగిన తర్వాత ఇందాక మనం మినప్పప్పు బియ్యం వేసుకున్నాం కదా, అదే పళ్ళెంలోకి సగ్గు బియ్యం కూడా తీసేసుకొని బాగా మిక్స్ చేసుకొని కంప్లీట్గా చల్లారనివ్వాలి. ఇవి కంప్లీట్గా చల్లారిన తర్వాత వీటిని మెత్తగా పిండి ఆడించుకోవాలి. నేనైతే నార్మల్ మన మిషన్లు ఉంటాయి కదా, అక్కడికి వెళ్ళి ఆడించుకున్నాను. చాలామంది ఈ మనుబోలు చేసేటప్పుడు సగ్గుబియ్యం వేయరు, కానీ సగ్గుబియ్యం వేస్తే మన మనుబోలు బాగా మృదువుగా బాగా వస్తాయి. అండ్ మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, మనం పిండి ఆడించగానే వెంటనే మనుబోలు చేసేసుకోవాలి. ఈ పిండి వెంటనే చేయకుండా పక్కన పెట్టామంటే ఈ పిండి కరుణెక్కేస్తుంది. కరుణెక్కడం అంటే ఏంటని అడగండి, నాకు కూడా తెలియదు. మా అమ్మమ్మ చెప్తుంటారు వెంటనే చేసేసుకోవాలి అని. మినప్పప్పు వేయడం వల్ల పక్కన పెడితే కాసేపటికి కరుణెక్కుతుందంట. సో మేమైతే ఎప్పుడు ఈ పిండి ఆడిచ్చినా వెంటనే మనుబోలు చేసేస్తాము. యాక్చువల్గా మీలో ఎవరికైనా డౌట్ రావచ్చు కదా, మీ అమ్మమ్మని మీరు ఎందుకు అడగలేదు కరుణెక్కడం అంటే ఏంటి అని. యాక్చువల్లీ నేను అడిగాను, కాకపోతే ఇలా నేను ఎప్పుడు అడిగినా మా అమ్మమ్మ దగ్గర నుంచి ఒకటే డైలాగ్ వస్తుంది, మా పెద్దవాళ్ళకి మేము ఇలా ఎదురు ప్రశ్నలు వేయలేదమ్మా అంటూ. సో ఆన్సర్ అయితే నాకు రాదు, ఇదే డైలాగ్ వస్తుంది. సో అందుకనే కరుణెక్కడం అంటే ఏంటి అని ఫుల్ మీనింగ్ నాకు తెలియదు. మీలో ఎవరికైనా తెలిస్తే కమెంట్ చేయండి, తెలుసుకుంటాను. అండ్ ఇంకా మన మనుబోలు విషయానికి వచ్చేస్తే ఈ పిండిలో వాము, రుచికి సరిపడా ఉప్పు, కారం, కాచిన నూనె, అలానే కాచిన వేడి నీళ్ళు కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలుపుకోవాలి. ఈ పిండిని మరీ గట్టిగా కలిపేయకండి, మనుబోలు ఒత్తేటప్పుడు కాస్త కష్టంగా అనిపిస్తుంది. అలా అని మరీ లూజ్గా కలిపారంటే మనకి బాగా నూనె పీల్చేస్తుంది. సో చూసుకొని మీడియంగా కలుపుకోండి. ఇక్కడ మీకు ఒక చిన్న టిప్ ఏంటంటే, మనం మనుబోలు చేసేటప్పుడు ఈ పిండిని అప్పటికప్పుడు తీసుకొని మనుబో చిట్లలో పెట్టుకుంటూ ఉన్నామంటే చేతికంట పిండి అయిపోతుంది, మనుబోలు ఒత్తడానికి కాస్త డిఫికల్ట్గా అనిపిస్తుంది. సో మనం ఇలా పిండి ముద్దల్ని ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకున్నామంటే కాస్త ఈజీగా అనిపిస్తుంది. అండ్ ఫైనల్లీ ఆయిల్ బాగా హీట్ చేసుకొని మనుబోలు వేసేసుకోవడమే. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ కూడా చేయండి. అలానే ఈ రెసిపీని ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఫైనల్లీ ఇక్కడ వరకు చూసిన ప్రతి ఒక్క వ్యూవర్కి థ్యాంక్ యూ సో మచ్.